హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఫిడిలిటీ కంపెనీలో 28,000 మంది పిఐఐ డేటా కాంప్రమైజ్ అయిందనమాట. సో ఇది ఎట్లా కాంప్రమైజ్ అయింది అంటే ఇన్ఫోసిస్ బీపీఎం కంపెనీ అనమాట. సో బేసికల్గా ఇది సాఫ్ట్వేర్ కాదు, ఇన్ఫోసిస్ వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఉందన్నమాట. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మన ఫిడిలిటీకి థర్డ్ పార్టీ అనమాట. సో అటాకర్ ఏం చేశారంటే అప్రాక్సిమేట్గా 28,000 ఫిడిలిటీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, పిఐ డేటా మొత్తాన్ని గ్యాదర్ చేశారనమాట. ఎగ్జాంపుల్ సోషల్ సెక్యూరిటీ నెంబరు, అట్లాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఎవ్రీథింగ్ పిఐ రిలేటెడ్ డేటా. సో అదొకటి. సో ఇదే కంపెనీకి నవంబర్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంటుంది కదా, ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికాకు కూడా సో థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ ఎవరంటే లైఫ్ ఇన్సూరెన్స్ బేస్డ్ సేమ్ థింగ్ ఇన్ఫోసిస్ అనమాట. సో ఈ ఇన్ఫోసిస్ బీపీఎం కంపెనీ బిజినెస్ ప్రాసెస్ మానిటరింగ్ బేసికల్గా చెప్పాలంటే. సో అక్కడ అది మన బ్యాంక్ ఆఫ్ అమెరికాలో 50,000 ఎంప్లాయీస్ డేటా మొత్తాన్ని కాంప్రమైజ్ చేస్తారనమాట. ఇది ఓవరాల్గా జరిగింది. అప్పుడేమో ర్యాన్సమ్వేర్ అటాక్, ఇప్పుడేమో జస్ట్ అన్ఆథరైజ్డ్ యాక్టర్ అని చెప్పారు తప్ప, బట్ హౌ దే కాంప్రమైజ్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్.